దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట అనే చందంగా ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్లకు పెట్రోల్ ధరలు పెంచుడు, డీజిల్ ధరలు పెంచుడు, వంట గ్యాస్ ధరలు పెంచుడు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులే చేయటం చేత కాదు. అసలు విదేశాల కరెన్సీ పడిపోయింది డాలర్తో, మరి భారతదేశం డాలరే మన రూపాయి ఎందుకు పడిపోతున్నదని చెప్పినటువంటి నరేంద్ర మోడీ తాను అధికారంలోకి రాకంటే ముందు మన దేశంలో క్రూడ్ ఆయిల్ $148 ఉన్నప్పుడు ఒక్క బ్యారెల్ మన దగ్గర 62 రూపాయల లీటర్ పెట్రోల్ ఉంది, 54 రూపాయలకు డీజిల్ ఉండే, 400 రూపాయలకు వంట గ్యాస్ ఉంది. కానీ దీని వచ్చిన 12 సంవత్సరాలలో అసలు క్రూడ్ ఆయిల్ ధరలు మొత్తం డౌన్ అయిపోతున్నాయి, కానీ ధరలు మాత్రం పైకి పోతున్నాయి. దీనికి కారణం ఏంది అని మనం ఒక దిక్కు ఆలోచన చేస్తే, ఈయన ప్రజల కోసం కానీ దేశం కోసం కానీ ఆలోచన చేయటం లేదు. ఓన్లీ కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లాభాలు చేసే విధంగా ఆలోచిస్తుండే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. కరోనా సమయంలో మొత్తం క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినాయి, కానీ పెట్రోల్ ధరలు మాత్రం పెరుగుతూ పోయినాయి. మరి అవి పడిపోయినప్పుడు పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించలేదని చెప్పి నరేంద్ర మోడీని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నావంటే ఇది ప్రతి నిత్యావసర వస్తువు మీద పెరగటానికి తోడ్పడుతుంది తప్ప తగ్గటానికి తోడ్పడదు. మధ్యతరగతి ప్రజలు, జీతాలు చేసే ఉద్యోగులు, వాళ్లకు మళ్ళీ జీతాలు పెడతాయి, వాళ్ళకి ఏం కాదు. కానీ పేద ప్రజలకు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇవి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి రైతులకు ప్రధానంగా డీజిల్ ధరలు పెరిగిన తర్వాత ట్రాక్టర్ ఛార్జీలు పెరుగుతున్నాయి, హార్వెస్టర్ ఛార్జీలు పెరుగుతున్నాయి. కానీ వాళ్ళు పండించిన పంటలకు మాత్రం మద్దతు ధరలు ప్రకటించమంటే మొక్కజొన్న క్వింటాల్ 10 రూపాయలు, పెసర్లు క్వింటాల్ 13 రూపాయలు. అంటే నువ్వు పెంచేది లీటర్కు 10 రోజులలో 8 రూపాయలు పెంచుతావు, అఫీషియల్ మాత్రం పెంచకుండా ప్రజల్ని ముంచుతున్నావు. కాబట్టి దీన్ని దించేదాకా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సిపిఎంఎల్ మాస్లే ప్రజాపందగా మేము హెచ్చరిస్తాం. సిపిఎంఎల్ మాస్లే ప్రజాపంద ఆధ్వర్యంలో కుమార్ నారాయణ భవన్ నుండి బైకులతో నిరసన కార్యక్రమాన్ని తోసుకుంటూ అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకున్నాం. కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ పెంచినటువంటి పెట్రోల్ ధరలు కానీ అట్లాగే వంట గ్యాస్ ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయి ఇవాళ పెట్రోల్కు 1 లీటర్కు 117 రూపాయలు పెరగడం అంటే సామాన్యులు నడ్డి విరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు కానీ రైతాంగాన్ని వీళ్ళందరూ కూడా వ్యతిరేకించి ప్రభుత్వాన్ని గోరిగట్టాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.